అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఎంతో ఘనంగా చెప్పుకొని రజతోత్సవం నిర్వహించుకుంటున్న టిఆర్ఎస్ పార్టీకి నేను కొన్ని సవాళ్ళు చేయదలుచుకున్నా, కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. అసలు రజతోత్సవం చేసే పార్టీ మీకు అవకాశం అధికారం ఉందా? అసలు మీకు వరంగల్ మా సెంటిమెంట్ అని చెప్పుకునే మీరు ఓ వరంగల్ కొన్నిసార్లు వచ్చి నేను ఇస్తాంబుల్ చేస్తా, నేను లండన్ చేస్తా, వాటికంటే సిటీ చేస్తా అన్న మీరు కొన్ని సిటీలో నిలుచుకొని చాలా గొప్ప చెప్పారు. ఇంకా ఒక ముందు అడిగేసి నేను ఇక్కడ కృషి చేసుకొని ఈ యొక్క వరంగల్ డెవలప్మెంట్ చేస్తా అన్న అతను ఏం చేసిందని వరంగల్కి సమాధానం చెప్పాల్సిన రేపటి సభ ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. చాలా సిటీలో చెప్పాడు, పత్రికా సమావేశాలు నిర్వహించి కృషి చేసుకొని కట్టిస్తా అన్నారు. అదే వరంగల్ సిటీకి రేపు వరంగల్ నిర్వహిస్తున్న సభ ద్వారా ఆ వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ సభ ద్వారా దయచేసి ఈ సభ ద్వారా నేను చేసిన పాపాన్ని ఈ సభ ద్వారా కట్టుకుంటున్నాను, మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను వరంగల్ ప్రజలందరికీ కేసీఆర్ సభ రూపకంగా చేయాల్సిన అవసరం ఉన్నది. 16 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటున్న నువ్వు ఫామ్ హౌస్ లో పట్టుకొని ఏం ప్రజలకు సేవ చేస్తున్నావు అని రజతోత్సవం నిర్వహిస్తున్నావు. ఇలా ప్రజలు ఇచ్చే సొమ్మే కదా నీకు జీతం. జీతం తీసుకుంటా నువ్వు ప్రజలకు సేవ చేయాలి కదా. ఫామ్ హౌస్ లో పట్టుకొని ఏం సేవ చేస్తున్నావు అని రజతోత్సవం చేసి పుస్తకాలు బయటకు వస్తా అంటున్నావు. ఇన్ని రోజులు ప్రజల కష్టాలు పట్టించుకొని నువ్వు రేపు రజతోత్సవ సభకు వచ్చి ఏం చెప్తావు? సభ ద్వారా ప్రజలకు నీ ఫామ్ హౌస్ లో పట్టుకున్నా అని చెప్తావా? ప్రతి విషయంలో ఏ విషయంలో కూడా వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో సాధించలేనివన్నిటికీ రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్లో చురుకునైన అనే ఉద్దేశం, ఏకైక ఉద్దేశంతో మీరు ప్రజల్లో ఉండాలి, మనగడలో ఉండాలి, రేపు మనగడే మనం కోల్పోతున్నాం అనే ఉద్దేశంతో తప్పితే వారు రజతోత్సవం నిర్వహించడానికి ఎటువంటి అధికారం లేదు. అధికారంలో ఉండగా చేయని ఇలా మమ్మల్ని నిలదీస్తున్నారు. నువ్వు ఏం చేస్తావు? నిలదీస్తున్నావు. నువ్వు ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇచ్చినావు? 3 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చినావు? దళితులు ముఖ్యమంత్రి ఏడి చేసినావు? రైతులకు రుణమాఫీ ఏడా పూర్తిగా చేసినావు? నువ్వు ఏమని మమ్మల్ని చేయబడ్డావు? మీరు దాదాపుగా ఇంటి కష్టాలన్నా కూడా 25,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది గవర్నమెంట్ చెప్తుంది బాధాప్త. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ రజతోత్సవం ఇంగ్లీ చేస్తున్నాం కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్తున్నాం, ఈ రజతోత్సవం సభ ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్తామనే ముఖ్య ఉద్దేశంతో సభ నిర్వహించాలి. సభ ద్వారా అందరికీ క్షమాపణ చెప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ తెలుసు.